మాజీ మంత్రి కేటీఆర్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. సింగరేణిలో అవినీతి అక్రమాలను బయటపెట్టినందుకే సుమన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారని ఆరోపించారు. అక్రమ కేసుతో సుమన్ను నిర్బంధంలో ఉంచారన్నారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు మారిన పార్టీకి జనం సీఆర్ఎస్ ఇచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైర్స్ వేశారు. ఫామ్ హౌస్ కి పరిమితమైన వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలని పీఎఫ్ కమిషనర్ ను కోరారు. తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటనపై కాంగ్రెస్ నేతలు ఆవేశం పెరిగిందన్నారు. పొత్తుల ముచ్చటపై ఎన్నికల వేళ స్పందిస్తామన్నారు. అంతలోనే కాంగ్రెస్ నేతలు ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అని సంబోధిస్తే ఆమెకు కోపం వచ్చిందన్నారు. ప్రశాంతిరెడ్డి తనకు చెల్లవుతారని ఆ చొరవతోనే అలా సంబోధించానని వివరణ ఇచ్చుకున్నారు. రాజకీయాల్లో కోపం పనికిరాదని, ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న సంగతి గుర్తించాలని సూచించారు. ఇకనైనా కోపం తగ్గించుకో చెల్లెమ్మ అంటూ హితవు పలికారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతు బంధు పేరుతో రేవంత్ డ్రామాలు చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో రైతు బంధుపై ఇచ్చిన హామీని నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. 2 ఏళ్లలో 7 సార్లు కలెక్టర్ల సదస్సులు నిర్వహించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గ్రామాల సందర్శనలో ప్రజా సమస్యలు పరిష్కరించామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలు చేశామని చెప్పారు. రీసర్వే సమస్యలు ఉన్న చోట్ల మళ్లీ సర్వే చేశామని, పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించామని అనగాని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో శవాల మీద రాజకీయాలు చేశారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తూ ఉంటే ప్రతిపక్షం అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. అందరికీ చెందాల్సిన పంచభూతాలను గత ప్రభుత్వంలో మనకు కాకుండా చేశారని రామ్మోహన్ విమర్శించారు. విజయవాడలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. గురు రామ్దేవ్ బాబా, మంతెన సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన యోగాకు యువత భారీగా తరలివచ్చారు. రామ్దేవ్ బాబా యోగాసనాలు వేస్తూ యోగా గొప్పదనం చాటారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రాణాయామం అవసరాన్ని వివరించారు. దేశవ్యాప్తంగా యోగా డే సంబరంగా కొనసాగుతోంది. ఒకరోజు ముందుగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యోగా డేకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ గవర్నర్ దత్తాత్రేయ హాజరయ్యారు. యోగా ఫర్ యాంటీ ఏజింగ్ థీమ్ తో సాగుతున్న కార్యక్రమానికి యువత భారీగా తరలివచ్చి యోగాసనాలు వేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ భేటీ అయింది. అమరావతి బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణంలో జాప్యం జరగొద్దన్నారు. బ్యాంక్ స్ట్రీట్ లో కార్యాలయాల ఏర్పాటుకు వచ్చిన 11 బ్యాంక్ ఆఫీసుల నిర్మాణ బాధ్యతను సిపిడబ్ల్యూడీకి అప్పగించారు. రాజధానిలో డిజిటల్ మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్ లో రాజస్థాన్ కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుండి 50 మంది ప్రయాణికులతో రాజస్థాన్ వెళుతుండగా గుర్తించారు. బస్సుకు సరైన అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. బస్ సీజ్ చేయడంతో ప్రత్యామ్నాయం లేక ప్రయాణికులు గంటల పాటు పడిగాపులు కాశారు. విశాఖ వెస్ట్ జోన్ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. 30,000 లంచం తీసుకున్న జూనియర్ అసిస్టెంట్ శ్రీనును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్టు తేల్చారు. నిందితుని కోర్టులో హాజరుపరిచి కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తామని ఏసీబీ అధికారులు చెప్పారు. హైదరాబాద్ మలక్పేట్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. వాహిద్ నగర్ లో ఒక గోదాంలో రసాయనాలు కలిపి అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు అసిడిక్ యాసిడ్ వాడుతున్నట్టు తెలిచారు. భారీ మొత్తంలో కల్తీ పేస్ట్, రసాయనాలు, యంత్రాలు, ప్యాకింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. హైదరాబాద్ మియాపూర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. జేసే మాల్ ఐనాక్స్ లో తనిఖీలు చేసి ఫుడ్ హ్యాండ్లర్స్ ను పరిశీలించారు. శుభ్రత లేని బర్గర్ బర్న్స్, శాండ్విచ్ ను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పానీయాల తయారీలో వాడే నీటిని సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు తరలించారు. ప్యాకేజింగ్, టెస్టింగ్ అనుమతి పత్రాలు లేకపోవడంతో యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ బాలాపూర్ పరిధిలో చోరీలు చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 62 తులాల బంగారం, 200 తులాలకు పైగా వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే చోరీ కేసులున్నట్టు చెప్పారు. నిందితుని కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న నగల విలువ ₹1 కోటి వరకు ఉంటుందని సిఐ సుధాకర్ చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఫేక్ గోల్డ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల నుంచి 3 కిలోల వరకు నకిలీ బంగారం, కారు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
పొలంలో తవ్వకాలు జరిపే సమయంలో బంగారం బయటపడిందని బాధితులను నమ్మించినట్టు తేల్చారు. తక్కువ ధరకే బంగారం వస్తోందని ఆశపడ్డ హైదరాబాద్కు చెందిన బాధితుల నుంచి 6 లక్షలు గుంజినట్టు తేల్చారు. నంద్యాల జిల్లా వెలుగోడ దగ్గర చిరుతపల్లి సంచారం స్థానికులను భయపెట్టింది. చిరుతను చూసిన కొందరు వాహనదారులు సెల్ ఫోన్ లో వీడియోలు తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చిరుత దృశ్యాలతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా అల్లిపూర్ గ్రామస్తులు వర్షాలు కురవాలని కోరుతూ పూజలు అభిషేకాలు చేశారు. పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. వానాకాలం మొదలై 15 రోజులవుతున్నా చినుకు జాడలేక ఇబ్బంది పడుతున్నామని గ్రామ దేవతలకు మొరపెట్టుకున్నారు. డప్పు చప్పుళ్ల నడుమ భారీ ఊరేగింపుతో వెళ్లి బొడ్రాయికి అభిషేకం చేశారు. పంచామృతాలతో అమ్మవార్లకు అభిషేకాలు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తోన్న టీ20 లీగ్ చట్టబద్ధత లేదని పలువురు తెలంగాణ క్రికెటర్స్ హైకోర్టును ఆశ్రయించారు. టీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ తమను మోసం చేసిందని పిటిషన్లో చెప్పారు. ఆ లీగ్ చట్టబద్ధత లేదని ప్రకటించాలని కోర్టుకు విన్నవించారు. లీగ్ ను తక్షణమే ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోల్కతా ఎయిర్పోర్ట్ లో 2 వర్గాలు ఘర్షణకు దిగాయి. తృణమూల్ బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ ఎయిర్పోర్ట్ కు వస్తున్నారన్న సమాచారంతో తృణమూల్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో అక్కడున్న బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో గొడవ జరిగింది. పరస్పర దాడులతో ఎయిర్పోర్ట్ గందరగోళంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతకు మరో షాక్ తగిలింది. పార్టీ బ్యాంక్ ఖాతాల ద్వారా అక్రమంగా లావాదేవీలు సాగుతున్నాయని తిరుగుబాటు వర్గం నేత విశ్వనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల వివరాలను పోలీసులకు సమర్పించారు. ఖాతాల నుండి చట్ట వ్యతిరేకంగా భారీ మొత్తంలో నిధులు బదిలీ చేశారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో 34 కోట్ల విలువైన హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఒక భారత ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 7 కిలోల హెరాయిన్ సీజ్ చేశారు. హెరాయిన్ తో పాటు ప్యాకింగ్ మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి హెరాయిన్ లింక్లపై ఆరా తీస్తున్నారు. ప్రధాని మోదీ ఇవాళ రేపు బెంగాల్, ఒడిశాలో పర్యటిస్తారు. హుగ్లీలో జరిగే పశ్చిమ బంగ దివాస్ లో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో 23వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదలతో పాటు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ నౌకలను జాతికి అంకితం చేస్తారు. బెంగాల్ పర్యటన పూర్తి చేసుకుని ఒడిశాకు వెడతారు. రాష్ట్రపతితో కలిసి పహాడ్పూర్ లో 47,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల తీవ్రతకు కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షంతో వైరా రింగ్ రోడ్ సెంటర్లో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జనగామ జిల్లా కొడకండ్లలో కస్తూరిపా పాఠశాల మోడల్ స్కూల్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోదాల్లో భాగంగా పాఠశాలలోని తరగతి గదులను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. గణిత బోధనపై ఆరా తీశారు. స్వయంగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ పంతుల అవతారం ఎత్తారు. విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఒంగోలులో రైతులు ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ర్యాలీలో సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొన్నారు. పొగాకు బోర్డుకు 1000 కోట్ల రూపాయలు కేటాయించి వ్యాపారులకు పోటీగా పంట కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గుర్తింపు పత్రం అనేది కేవలం ఒక కార్డు మాత్రమే కాదు, సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తులకు గౌరవప్రదమైన జీవనానికి ద్వారమని ఖమ్మం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి దేవి మానస అన్నారు. నిరాశ్రయులు, అనాథలు, మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఖమ్మంలో ఆధార్ జారీ ప్రక్రియను ఆమె ప్రారంభించారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ సమావేశాన్ని అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు బహిష్కరించారు. 89 అంశాలపై చర్చించేందుకు కమిషనర్, మున్సిపల్ చైర్మన్ ప్రతిపాదనలు పంపారు. అన్ని చర్చించడం సాధ్యం కాదని, వాటిని తగ్గించి తిరిగి సమావేశం నిర్వహించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణకు సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని నటుడు అల్లు అర్జున్ కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4న జరిగిన ఘటనలో అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. తొక్కిసలాట ఘటనలో 19 మందికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. కొత్త రంగం, భద్రతా ముప్పులు తలెత్తుతున్న, యుద్ధరంగ స్వభావం మారుతున్న సంప్రదాయ సైనిక శక్తి సామర్థ్యాలను ఇంకా కోల్పోలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 1947లో సంప్రదాయ యుద్ధరంగం ఎలా ఉందో 2047లో కూడా అలాగే ఉంటుందని వివరించారు. గుర్తించలేని రీతిలో శత్రువులు యుద్ధం చేస్తున్నారని తెలిపారు.
తమిళనాడులో డీఎంకేతో తమ అనుబంధం కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ సంకేతాలు ఇచ్చారు. రాజ్యాంగాన్ని, సమైక్య స్ఫూర్తిని పరిరక్షించేందుకు మన ఉమ్మడి సంకల్పం మార్గదర్శనం చేస్తుందని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కు రాహుల్ కృతజ్ఞతలు చెప్పారు. భారతీయ నేర న్యాయ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఫోరెన్సిక్ డేటా, నేర శాంపిల్స్ సేకరణ, వాటి నిల్వ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలని హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలో 26వ ఆల్ ఇండియా ఫింగర్ ప్రింట్ కాన్ఫరెన్స్ ను ఆయన ప్రారంభించారు. డేటాను ఇంటెలిజెన్స్ గా మార్చుకోవాలని అధికారులకు అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్ ను నిలుపుతామని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. కేదార్ఖండ్, మానస్ఖండ్ ప్రాంతాల్లోని పురాతన ఆలయాలను పునర్నిర్మించి అందంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. దేవభూమిగా ఉత్తరాఖండ్ కున్న పేరు, ఆధ్యాత్మిక వారసత్వం, సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ధామి తెలిపారు. పెరుగుతున్న అవసరాల కోసం యూపీఎస్సీ ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. కమిషన్ సభ్యులతో కలిసి యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏటా 150 వరకు పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తోందని అజయ్ కుమార్ తెలిపారు. 2014లో దేశంలో 77 పాస్పోర్ట్ కేంద్రాలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 545కు పెరిగిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. పాస్పోర్ట్ సేవలు ఇప్పుడు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరువయ్యాయని తెలిపారు. ఢిల్లీలో పాస్పోర్ట్ ఆఫీసర్ సదస్సులో జయశంకర్ పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ చీలిక వ్యవహారంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ కలిశారు. ఫిరాయింపుల చట్టం ప్రకారం వేరే గ్రూప్ లో చేరడం, దాన్ని గుర్తించడం అన్నది లేదని స్పీకర్ కు తెలిపినట్టు బెనర్జీ వివరించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కాపీలను స్పీకర్ అందజేశామని తెలిపారు. పార్టీ ఫిరాయించిన 20 మంది టీఎంసీ ఎంపీలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను అపహాస్యం చేశారని అభిషేక్ బెనర్జీ విమర్శించారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీపై ఏర్పాటు చేసిన సిట్ అన్ని విషయాలు వెలుగులోకి తెస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆలయ ప్రతిష్టను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ప్రభావితం కావద్దని విజ్ఞప్తి చేశారు. రాముడిపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు ద్వంద్వ ప్రమాణాలున్నాయని యోగి విమర్శించారు. ఈ సంవత్సరం టపాకాయల ధరలు 30% పైగా పెరగనున్నాయి. ముడి సరుకుల ధర పెరగడం, రవాణా ఛార్జెస్ కారణంగా పెంపు తప్పడం లేదని శివకాశి వ్యాపారులు తెలిపారు. గతంలో 50 కేజీల సల్ఫర్ బ్యాగ్ ధర 2,800 రూపాయలుండగా ఇప్పుడు ఆ ధర 10,000 రూపాయలకు పెరిగింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారత రాయబార కార్యాలయం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించింది. అక్కడి చారిత్రక లింకన్ మెమోరియల్ ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విదేశీయులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. సింధు జల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందనే విషయాన్ని గుర్తించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పాక్ ఉప ప్రధాని ఇషాక్ ధర్ లేఖ రాశారు. ఆయన రాసిన లేఖకు ఐరాసాలోని పాక్ ప్రతినిధి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడికి అందజేశారు. రణ్వీర్ సింగ్ డాన్ 3 వివాదంపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై కనీసం 18 నెలల పాటు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, అలాగే ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రళయ్ విడుదలయ్యే వరకు ఈ మౌనం కొనసాగుతుందని బాలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం. 7.5 తర్వాతే ఏదైనా మాట్లాడతానని రణ్వీర్ చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.